అందరికీ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ గుడ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, నేనైతే ఇంకొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇంట్లో ఏ వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా సింపుల్‌గా, టేస్టీగా 15-20 మినిట్స్‌లో అయిపోయే రెసిపీ అయితే నేను చూపిస్తున్నాను. జస్ట్ 15 మినిట్స్‌లో అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా! ఈ ఇంగ్రీడియెంట్స్‌తోని నేనిప్పుడు ఒక రెసిపీ అనేది తయారు చేస్తాను. మెయిన్ వచ్చేసి దీంట్లో బూందీ అనమాట. ఇది బూందీ కర్రీ కాబట్టి సో, 1 కప్ బూందీ తీసుకున్నాను. ప్లెయిన్ బూందీ తీసుకుంటే ఇంకా మంచిది. నాకు అవైలబుల్ లేదని నేను ఆ బూందీ తీసుకున్నాను. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, 2 ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. సో, వీటితో అయితే ఒక టేస్టీ రెసిపీ చూపించేస్తాను. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. సో, చపాతీలోకి, రైస్‌లోకి కూడా బాగానే ఉంటుంది ఈ రెసిపీ. చపాతీలో బాగుంటుంది ఇంకా. సో, ఫస్ట్ నేనైతే ఇక్కడ ఆనియన్స్ అనేటివి చిన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. అంటే సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో, ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్. సన్నగా కోసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అని చెప్పేసి. సో, నేను ఇక్కడ బౌల్లో ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. సో, అవి కొంచెం వేగే వరకు చూసి వేగుతున్నప్పుడు ఆల్రెడీ ఆనియన్ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఆనియన్ అనేది నేను దాంట్లో యాడ్ చేశాను. సో, ఇవి కొంచెం చిటపట అని వేగుతున్నప్పుడు దీంట్లో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి యాడ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా, ఈజీగా అయిపోతుంది రెసిపీ. 15 మినిట్స్లో అయిపోతుంది. చాలా బాగుంటుంది రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. సో, ఆనియన్స్ వేగుతుంటే నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇందాక నేను ఇంగ్రీడియంట్స్లో చూపించలేదు, బట్ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు యాడ్ చేసాక కొంచెం కలుపుకొని కొంచెం ఆనియన్స్ వేగనిస్తున్నాను. వేగనించిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. సో, మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి, ఎక్కువ తక్కువ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ తక్కువ వేసుకోవాలి, బికాస్ బూందీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ తక్కువ వేసుకుంటే మనకు అడ్జస్ట్ అయిపోతుంది. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ అయిపోతుంది. బూందీలో ఉంటుంది కాబట్టి తక్కువ వేసుకోవడం బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో, ఇలా మంచిగా ఆయిల్లో వేగనియాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు. సో, వేగనిచ్చాక చూసారు కదా, ఆనియన్ అనేది రెడ్గా మంచిగా వేగిపోయినాయి. సో, దీంట్లో ఆనియన్ కొంచెం ఉడకడానికి అని చెప్పేసి నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా మంచిగా ఆనియన్ అనేది మంచిగా ఆయిల్లో వేగిన తర్వాత కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఆనియన్ అనేవి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసి నేను మూత పెట్టేసి ఉడికించేసుకున్నాను అనమాట. సో, బూందీ వేసాక ఎక్కువ సేపు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఆనియన్స్ కొంచెం ఉడికిపోతాయి. సో, నేను ఇక్కడ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఇట్లా మూత పెట్టేసేయాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను మూత పెట్టేస్తున్నాను. కొంచెం ఆనియన్ అనేది మెత్తబడే వరకు మాత్రమే ఉడికించుకోవాలి. సో, చూసారు కదా, ఆనియన్ అనేది మెత్తగా అయింది. సో, నేను దీంట్లో ఇప్పుడు బూందీ యాడ్ చేసేస్తాను. 1 కప్పు బూందీ తీసుకున్నాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. సో, బూందీ అనేది దాంట్లో వేసేసాను. సో, బూందీ ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేయాలన్నమాట. ఆ వాటర్ దానికి సరిపోతుంది. ఆనియన్ ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇది ఒక 5 మినిట్స్ ఇట్లా పెట్టేసి ఉంచేస్తే అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రెసిపీ. వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా, టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, మూత పెట్టేశాను ఒక 5-10 మినిట్స్. ఒక 5 మినిట్స్ అయినా సరిపోతుంది, మెత్తగా అయిపోతుంది బూందీ. చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలింది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను లాస్ట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను. ఒక స్పూన్ ధనియాల పొడి.
యాడ్ చేసేసుకొని కలిపేసుకున్నాను. సో సింపుల్గా 15 మినిట్స్లో అయిపోతుంది. 15 మినిట్స్ కూడా పట్టదు, ఈజీగా అయిపోతుంది. అండ్ లాస్ట్లో నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.